ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన ముందుంది. ఒకవైపు సంజూ శాంసన్, మరోవైపు రవీంద్ర జడేజా. కానీ ఈసారి వేర్వేరు జెర్సీల్లో కనిపించబోతున్నారు. గువాహటిలో జరగబోయే ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి స్పెషల్ ఫీల్ ఇవ్వబోతోంది. ముందుగా హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ మధ్య 31 మ్యాచ్లు జరిగాయి. అందులో 16 సార్లు సీఎస్కే గెలిస్తే 15 సార్లు ఆర్ఆర్ గెలిచింది. అంటే రికార్డ్ చాలా క్లోజ్. కానీ లాస్ట్ 10 మ్యాచ్లలో మాత్రం రాజస్థాన్ డామినేషన్ చూపించింది. ఇంకా ఏ మ్యాచ్కి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఉంది. ఎందుకంటే సీఎస్కే టీం మొదటిసారి మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా లేకుండా ఆడబోతోంది. ఇది నిజంగా ఒక కొత్త ఎరా స్టార్ట్ అయినట్టే. ఇంతవరకు డాడీస్ ఆర్మీగా ఉన్న టీం ఇప్పుడు యంగ్ ప్లేయర్స్తో బేబీస్ ఆర్మీగా మారిపోయింది. ఈసారి సీఎస్కే స్క్వాడ్లో ఎక్కువగా యంగ్ టాలెంట్ కనిపిస్తోంది. బ్యాటింగ్ యూనిట్ కూడా ఫ్రెష్గా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో పెద్ద హైలైట్ ఏంటంటే సంజూ శాంసన్ మరియు జడేజా వేరే జెర్సీల్లో కనిపించడం. ఫ్యాన్స్కి ఇదొక కొత్త అనుభవం. ఇక ఇంజురీల విషయానికొస్తే సీఎస్కేకి ఇది పెద్ద షాక్. ధోని కొన్ని మ్యాచ్లు మిస్ అవుతుండగా బ్రెవిస్ కూడా అవుట్ అయ్యాడు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెన్యూ గురించి మాట్లాడితే గువాహటి పిచ్ బ్యాటింగ్కు బాగా సూట్ అవుతుంది. ఇక్కడ సగటు స్కోర్ 170-180 మధ్య ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్స్ ఎక్కువగా బౌలింగ్ ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే చేసింగ్ కొంచెం సులభంగా ఉంది. ప్లేయింగ్ లెవెన్స్ గురించి చూస్తే రాజస్థాన్ టీంలో టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్. యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. అతనితో పాటు యంగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ కూడా మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడు. నా పర్సనల్ పిక్ ఏమిటంటే ఈ మ్యాచ్లో డిఫరెన్స్ చేయగల ప్లేయర్ రవీంద్ర జడేజా. ఎందుకంటే అతనికి సీఎస్కే గేమ్ ప్లాన్ గురించి మంచి అవగాహన ఉంది. ఇక సీఎస్కే వైపు చూస్తే సంజూ శాంసన్, శివం దుబే మంచి ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచప్ విషయానికొస్తే సంజూ శాంసన్ వర్సెస్ ఆర్చర్, జైస్వాల్ వర్సెస్ ఖలీల్ వంటి బ్యాటిళ్లు చాలా కీలకమవుతాయి. ఇవే మ్యాచ్ రిజల్ట్ను డిసైడ్ చేసే అవకాశముంది. బౌలింగ్ ప్లాన్స్ చూస్తే రాజస్థాన్ టీం పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్స్ వరకు మంచి బౌలింగ్ కాంబినేషన్తో ఉంది. సీఎస్కే కూడా పవర్ ప్లేలో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కానీ డెత్ ఓవర్స్ కొంచెం కన్సర్న్. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఎవరు గెలుస్తారు? నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. కానీ స్లైట్ అడ్వాంటేజ్ సీఎస్కే వైపుందనిపిస్తుంది. ముఖ్యంగా వారి పవర్ ప్లే బౌలింగ్ మరియు సంజూ శాంసన్ ఫామ్ కారణంగా. అయితే పెద్ద మార్జిన్ కాదు, లాస్ట్ ఓవర్ల వరకు వెళ్లే థ్రిల్లర్ మ్యాచ్ అవుతుందనిపిస్తోంది. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.